హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫార్మాపీడియా. సో ఈ రోజు మనం స్టార్ట్ చేసిన సబ్జెక్ట్ ఏంటిది? హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ. సో దీంట్లోంచి కొన్ని క్వశ్చన్స్ అయితే మనం సాల్వ్ చేద్దాము. అండ్ ఈ క్వశ్చన్స్ అయితే నేను చాలా బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు ఆర్ఆర్పీ ఫార్మసీస్ లో జనరల్ సైన్స్ ఉంటుంది కదా. సో ఆ సబ్జెక్ట్ లో కూడా మనకి యూస్ఫుల్ అవుతుంది. అందుకని వెరీ బేసిక్స్ నుంచి స్టార్ట్ అయితే హ్యూమన్ అనాటమీలో తర్వాత కొంచెం కాంప్లికేటెడ్ వర్డ్స్ ఉంటాయి, కాంప్లికేటెడ్ టర్మ్స్ ఉంటాయి అండ్ కాంప్లికేటెడ్ డెఫినేషన్స్ కూడా ఉంటాయి. సో అవి మనకు అర్థం కావు. ఇప్పుడు చిన్న చిన్న సింపుల్ వర్డ్స్ తోని సింపుల్ డెఫినేషన్స్ తోని స్టార్ట్ చేసుకుంటూ వెళ్తే తర్వాత వచ్చే కాంప్లికేటెడ్ టాపిక్స్ కూడా ఈజీగా అర్థం అవుతాయి కదా. అందుకని బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. అండ్ ఈ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. దానికి మీరు ఆన్సర్ చేయాలి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. దానికైతే కంపల్సరీ కింద కమెంట్ బాక్స్ లో ఆన్సర్ పెట్టాల్సిందే. చూస్తున్న ప్రతి ఒక్కరు పెట్టాలి. ఓకేనా? సో చూడండి, క్వశ్చన్ ఏమి ఇచ్చారు? సార్కోమా ఇస్ అ క్యాన్సర్ ఆఫ్. అయితే సార్కోమా అనేది ఒక క్యాన్సర్. ఆ క్యాన్సర్ దేనికి వస్తుంది అనేది క్వశ్చన్ అన్నమాట. అయితే మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? ఆప్షన్ ఏ ఎపిథీలియల్ సెల్స్, ఆప్షన్ బి స్కిన్, ఆప్షన్ సి కనెక్టివ్ టిష్యూ, ఆప్షన్ డి డ్రగ్ ఆర్గాన్. అయితే ఈ సార్కోమా అనే క్యాన్సర్ దేనికి వస్తుందంటే ఆప్షన్ సి కనెక్టివ్ టిష్యూ. కనెక్టివ్ టిష్యూకి ఈ సార్కోమా అనే క్యాన్సర్ అయితే వస్తుంది. అయితే ఈ కనెక్టివ్ టిష్యూ ఏంటిది? కనెక్టివ్ టిష్యూ మన బాడీలో అన్ని ఆర్గాన్స్ కి ఒక కనెక్షన్ ని బిల్డ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు బోన్ లో అనుకోండి హార్డ్ కనెక్టివ్ టిష్యూ ఉంటుంది, బ్లడ్ లో అనుకోండి ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ ఉంటుంది, అదే మసిల్స్ లో అనుకోండి స్మూత్ కనెక్టివ్ టిష్యూ. అలా కనెక్టివ్ టిష్యూ డిఫరెంట్ టైప్స్ గా ఉంటుంది అనమాట మన బాడీ. సో ఒక ఆర్గాన్ కి మధ్యలో నెట్వర్క్ ని బిల్డ్ చేయడానికి ఈ కనెక్టివ్ టిష్యూ అనేది యూస్ఫుల్ అవుతుంది. సో ఆ కనెక్టివ్ టిష్యూకి వచ్చే క్యాన్సర్ ఏమంటారు? సార్కోమా అని అంటారు. అయితే ఈ సార్కోమా అనేది చాలా రేర్ గా వచ్చే క్యాన్సర్ అన్నమాట. అంత కామన్ గా ఉండదు అన్నమాట. అండ్ దీన్ని మనం ఎర్లీ స్టేజెస్ లో డిటెక్ట్ చేయగలిగితే దాన్ని ఈజీగా ట్రీట్ చేయొచ్చు త్రూ రేడియోథెరపీ, కీమోథెరపీ అండ్ సర్జరీ. అలా అవన్నీ యూస్ చేసి ఎర్లీ స్టేజెస్ లో అయితే సార్కోమాని మనం ట్రీట్ చేయొచ్చు. అదే స్టేజెస్ దాటిపోతే అది ఒక డెడ్లీ డిసీజ్ లాంటిది. దానికి ట్రీట్మెంట్ అంటే ఫైనల్ స్టేజ్ వరకు వచ్చేస్తే దాన్ని ట్రీట్ చేయడం కష్టం. నెక్స్ట్, ఓకే, కనెక్టివ్ టిష్యూకి వచ్చేదైతే సార్కోమా. అదే ఎపిథీలియల్ సెల్ కి వచ్చింది అనుకోండి క్యాన్సర్, దాన్ని ఏమంటాం మనం? కార్సినోమా అని అంటాం. రాసుకోండి, ఎపిథీలియల్ సెల్ కి ఒకవేళ క్యాన్సర్ వచ్చింది అనుకోండి దాన్ని మనం కార్సినోమా అంటాం. అదే స్కిన్ కి వచ్చింది అనుకోండి, స్కిన్ లో మనకు ఒక పిగ్మెంట్ ఉంటుంది. ఏంటి ఆ పిగ్మెంట్? మెలనిన్ అనే పిగ్మెంట్. అయితే ఆ మెలనిన్ పిగ్మెంట్ ఎక్కువగా ఉందనుకోండి ఒక పర్సన్ లో, వాళ్ళు కొంచెం డార్క్ ఉంటారు. అదే మెలనిన్ పిగ్మెంట్ కొంచెం తక్కువ ఉందనుకోండి వాళ్ళు ఫేర్ గా ఉంటారు. సో ఆఫ్రికన్స్ వాళ్ళు కొంచెం డార్క్ స్కిన్ ఉంటుంది కదా వాళ్ళకి, సో వాళ్ళ దాంట్లో మెలనిన్ పిగ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. అదే ఇప్పుడు వేరే నార్థన్ స్టేట్స్ అంటే అమెరికన్స్ వాళ్ళని చూసుకుని కొంచెం ఫేర్ గా ఉంటారు. వాళ్ళ దాంట్లో మెలనిన్ పిగ్మెంట్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. ఆ మెలనిన్ పిగ్మెంట్ లో మెలనోసైట్ సెల్స్ ఉంటాయి కదా. సో ఆ మెలనోసైట్ సెల్స్ కి ఒకవేళ క్యాన్సర్ వచ్చింది అనుకోండి దాన్ని మనం మెలనోమా అంటాం. స్కిన్ లో ఉన్న మెలనిన్ పిగ్మెంట్ కి క్యాన్సర్ వస్తే ఏంటిది? మెలనోమా అంటాం. నెక్స్ట్, ఇంకా స్కిన్ లో ఒక అవుటర్ మోస్ట్ లేయర్ ఉంటుంది, దాన్ని మనం ఎపిడర్మిస్ అంటాం. అందరికి తెలుసు, స్కిన్ అవుటర్ లేయర్ ని ఎపిడర్మిస్ అంటాం. అదే ఎపిడర్మిస్ కి క్యాన్సర్ వచ్చింది అనుకోండి, ఎపిడర్మల్ సెల్స్ ఉంటాయి కదా వాటికి క్యాన్సర్ వస్తే దాన్ని మనం బేసల్ సెల్ కార్సినోమా అంటాం. ఓకే, ఎపిడర్మిస్ స్కిన్ లాస్ట్ అవుటర్ లేయర్ కి క్యాన్సర్ వస్తే దాన్ని మనం బేసల్ సెల్ కార్సినోమా అంటాం. నెక్స్ట్, ఇంకొకటి ఏంటిది? బ్లడ్ ఆర్గన్స్. బ్లడ్ ఆర్గన్స్ అంటే ఏంటివి? హార్ట్, బ్లడ్. ఇవి బ్లడ్ ఆర్గన్స్. అంటే ఇవి బ్లడ్ ని ఎక్కువగా క్యారీ చేసి అన్ని ఆర్గన్స్ కి ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటాయి కాబట్టి వాటిని మనం బ్లడ్ ఆర్గన్స్ అంటాం. అయితే బ్లడ్ ఆర్గన్స్ లో మనకు బేసిక్ ఆ బ్లడ్ లో ఉండేది ఏంటిది? ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్, అవే కదా. సో అన్నిటి గురించి కాదు, డబ్ల్యూబీసీ గురించి చెప్తాం. డబ్ల్యూబీసీలో మనకు ల్యూకోసైడ్స్ అని ఉంటాయి. ఆ ల్యూకోసైడ్స్ కి కూడా క్యాన్సర్ వస్తుంది. ల్యూకోసైట్స్ కి క్యాన్సర్, డబ్ల్యూబీసీలో ఉన్న ల్యూకోసైట్స్ కి ఒకవేళ క్యాన్సర్ వస్తే దాన్ని మనం ల్యూకేమియా అంటాం. డబ్ల్యూబీసీ సెల్స్, డబ్ల్యూబీసీలో ఉండే ల్యూకోసైట్స్ కి క్యాన్సర్ వస్తే ల్యూకేమియా అని అంటాము. గుర్తుపెట్టి. అండ్ డబ్ల్యూబీసీ ఫంక్షన్ ఏంటిది? డబ్ల్యూబీసీ మన బాడీలో ఏమైనా
ఇన్ఫెక్షన్స్ వచ్చినాయి అనుకోండి, దానికి అగేన్స్ట్ గా ఫైట్ చేస్తుంది అనమాట డబ్ల్యూబీసీ అని. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 36th క్వశ్చన్ ఏంటిది? ద టర్మ్ యూజ్డ్ టు సెల్ ఈటింగ్ ఈజ్. అయితే సెల్ ఈటింగ్ అనే టర్మ్ ఈ ఇచ్చిన ఆప్షన్స్ లో దేనికి యూజ్ చేస్తారు అని. ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? ఎగ్జోసైటోసిస్, బి ఫాగోసైటోసిస్, సి పినోసైటోసిస్, ఆప్షన్ డి నన్. అయితే సెల్ ఈటింగ్ అనే టర్మ్ దేనికి యూజ్ చేస్తారు అంటే ఆప్షన్ బి ఫాగోసైటోసిస్. అయితే ఫాగోసైటోసిస్ అనే దాన్ని మనం సెల్ ఈటింగ్ అని కూడా అంటాం. అయితే ఈ ఫాగోసైటోసిస్ అనేది మన బాడీలో జరిగే ఒక ప్రాసెస్ అని. ఈ ప్రాసెస్ లో ఏం జరుగుతుందంటే, ఇప్పుడు మన బాడీలో ఏదైనా ఫారెన్ మెటీరియల్ వచ్చిందనుకోండి, అది మన బాడీకి హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ని క్రియేట్ చేస్తుంది. లైక్ ఫారెన్ మెటీరియల్స్, మైక్రో ఆర్గానిజమ్స్ ఏదో అనుకోండి. దాన్ని ఈ ఫాగోసైటోసిస్ ఎక్కడ ఉంటుంది? మెయిన్ గా ఈ ఫాగోసైటోసిస్ డబ్ల్యూబీసీలో ఉంటుంది అన్నమాట. ఫాగోసైట్ అంటారు. ఫాగోసైటోసిస్ అనేది ప్రాసెస్. ఫాగోసైట్ ఫాగోసైటోసిస్ అనేది ప్రాసెస్, ఫాగోసైట్ అనేది సెల్ అన్నమాట. అయితే ఆ ఫాగోసైట్ అనే సెల్ చేసే ఫంక్షన్ ని ఫాగోసైటోసిస్ అంటాం కదా. ఫాగోసైట్ ఏం చేస్తుంది అంటే డబ్ల్యూబీసీలో ఉంటుంది. డబ్ల్యూబీసీ ఫంక్షన్ ఏంటిది? ఏదైనా ఇన్ఫెక్షన్స్ వస్తే దానికి అగేన్స్ట్ గా ఫైట్ చేయడమే డబ్ల్యూబీసీ ఫంక్షన్ కదా. సో ఈ ఫాగోసైట్ కూడా డబ్ల్యూబీసీలో ఒక టైప్ ఆఫ్ సెల్. అయితే అదేం చేస్తుందంటే మన బాడీలో ఏదైనా ఫారెన్ సబ్స్టాన్స్ ఎంటర్ అయింది అనుకోండి, దాన్ని ఫస్ట్ దాని చుట్టూ సరౌండ్ చేసుకుంటుంది. దాని చుట్టూ సరౌండ్ చేసుకొని దాన్ని ఎంగల్జ్ చేసేసి దాన్ని డెస్ట్రాయ్ చేసి అది తినేస్తుంది అనమాట ఈ ఫాగోసైట్ అనేది. చెప్తాను చూడండి. ఇది ఒక ఫారెన్ సబ్స్టాన్స్ అనుకోండి, ఇది ఫాగోసైట్ అనుకోండి. అయితే ఫాగోసైట్ ఏం చేస్తుంది? దాని చుట్టూ వెళ్ళి ఇలా ఇది మొత్తం దాని షేప్ ఇలా క్రియేట్ చేసి దాని చుట్టూ ఇలా చుట్టూ చేసేసి ఇలా మధ్యలో దాన్ని ఉంచేసి దాన్ని డెస్ట్రాయ్ చేసి ఇక్కడ ఉన్నది ఇక్కడికి వెళ్ళి దాని చుట్టూ సరౌండ్ చేసి దాన్ని డెస్ట్రాయ్ చేసి దాన్ని చంపేసి తినేస్తున్నాం. దాన్ని మనం ఆ ప్రాసెస్ ని మనం ఫాగోసైటోసిస్ అంటాం. అయితే ఫాగోసైటోసిస్ లో మనకు సాలిడ్ మెటీరియల్స్ ఉంటాయి. అంటే ఆ మైక్రో ఆర్గానిజమ్స్ అవన్నీ సాలిడ్ మైక్రో ఆర్గానిజమ్స్ సాలిడ్ లో ఉండేవి అవి దాన్ని మనం ఫాగోసైటోసిస్ అంటాం. ఇది సెల్ ఈటింగ్. నెక్స్ట్ పీనోసైటోసిస్. పీనోసైటోసిస్ అనేది ఫాగోసైటోసిస్ సెల్ ఈటింగ్. పీనోసైటోసిస్ అంటే సెల్ డ్రింకింగ్ అని. సెల్ డ్రింకింగ్ పీనా హిందీలో అంటారు కదా, పీనా పానీ పియో అంటారు. అలా పీనోసైటోసిస్ అంటే సెల్ డ్రింకింగ్ అన్నమాట. సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ ఫాగోసైటోసిస్ లో సాలిడ్ మెటీరియల్స్ ఉంటాయి, పీనోసైటోసిస్ లో ఫ్లూయిడ్ మెటీరియల్స్ ఉంటాయి. దీన్ని ఫాగోసైటోసిస్ అది కూడా సరౌండ్ చేసి దాన్ని ఎంగల్ఫ్ చేసేస్తుంది. పీనోసైటోసిస్ కూడా ఆ స్మాల్ మాలిక్యూల్స్ పాటు ఆ ఫ్లూయిడ్స్ తో పాటు వచ్చే వాటిని అన్నిటిని తాగేస్తుంది. ఇవి రెండు చేసే ఫంక్షన్స్ ఒకటే, డెస్ట్రాయ్ చేయడం. మైక్రో ఆర్గానిజమ్స్ ని మన బాడీలో నుంచి డెస్ట్రాయ్ చేయడమే వీటి ఫంక్షన్. నెక్స్ట్ ఎగ్జోసైటోసిస్. ఎగ్జోసైటోసిస్ ఎగ్జో అంటే ఏంటిది? అవుట్ సైడ్. ఎండో అంటే ఇన్సైడ్. ఎగ్జో అంటే లోపల ఉంది బయటికి తీసేయడం, ఎండో అంటే బయట ఉంది లోపలికి అబ్జార్బ్ చేసుకోవడం అంటే ఎగ్జోసైటోసిస్. అంటే ఇప్పుడు ఎగ్జోసైటోసిస్ ప్రాసెస్ లో ఏం జరుగుతుందంటే సెల్ లో ఇప్పుడు ఇది సెల్ అనుకోండి, ఇది సెల్ అనుకోండి, ఈ సెల్ లో ఒక వెసికిల్ ఉంటుంది. ఇది సెల్ చుట్టూ ఉన్న ప్లాస్మా మెంబ్రేన్ అనుకోండి, ఇది సెల్. ఇది లైన్ ఉంది కదా, ఇదంతా ప్లాస్మా మెంబ్రేన్. దాంట్లో ఒక వెసికిల్ ఉంటుంది, సెంటర్ లోనే ఉండదు, ఎక్కడైనా వెసికిల్ ఉంటుంది. ఆ వెసికల్ లో కొన్ని మెటీరియల్స్ ఉంటాయి. ఆ మెటీరియల్స్ ని ఆ వెసికిల్ ఏం చేయాలంటే సెల్ బయటికి వదలాలి. బయటికి వదలాలి. బయటికి ఎలా వదులుతుందంటే ఈ ఈ వెసికిల్ ఉంది కదా, ఆ వెసికిల్ ఈ ప్లాస్మా మెంబ్రేన్ తోనే ఫ్యూజ్ అయిపోయి ఇలా ఒక దారి క్రియేట్ చేస్తుంది. దాంట్లో ఉన్న మెటీరియల్స్ అన్ని బయటికి రిలీజ్ చేసేస్తుంది అనమాట. అది ఆ ప్రాసెస్ ని మనం ఏమంటాం? ఎగ్జోసైటోసిస్. ఈ ప్రాసెస్ మనకి ఇప్పుడు మన బాడీకి ఏమైనా నెసెసిటీస్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇప్పుడు మన బాడీకి ప్రోటీన్ కావాలి లేదా ఎనర్జీ కావాలి, మనకి ఇచ్చేవంతా సెల్సే కదా. సో ఇలా ఇలా బయటికి ఇస్తూ ఇప్పుడు ప్రోటీన్ కావాలనుకోండి, సెల్ లో ప్రోటీన్ అనేది సింథసైజ్ అవుతుంది. ప్రోటీన్ ఎవరు సింథసైజ్ చేస్తారు? సెల్ లో రైబోజోమ్ సింథసైజ్ చేస్తారు. ఆ రైబోజోమ్ సింథసైజ్ చేసిన ప్రోటీన్ అయితే మన బాడీకి కావాలంటే సెల్ నుంచి బయటికి రావాలి కదా.
బయటికి తీసుకొచ్చేది వెసికిల్ అన్నమాట. ఆ వెసికిల్ అనేది ఇలా ఫ్యూజ్ అయిపోయి ప్లాస్మా మెంబ్రేన్ తోని దగ్గరికి వెళ్ళి దాంతో ఫ్యూజ్ అయిపోయి దాంట్లో ఉన్న వెసికిల్ లో ఉన్న మెటీరియల్స్ అన్ని బయటికి రిలీజ్ చేసేస్తుంది. అది మన బాడీ యూటిలైజ్ చేస్తుంది. ఆ ప్రాసెస్ ని మనం ఎగ్జోసైటోసిస్ అంటాం. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిక్వైర్స్ ఎనర్జీ? అయితే ఈ కింద ఇచ్చిన ఆప్షన్స్ లో మనకి ఎనర్జీ దేంట్లో కావాలి? ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? యాక్టివ్ ట్రాన్స్పోర్ట్, ఆప్షన్ బి ఆస్మోసిస్, ఆప్షన్ సి పాసివ్ ట్రాన్స్పోర్ట్, ఆప్షన్ డి డిఫ్యూజన్. అయితే ఇప్పుడు నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. చిన్నప్పుడు మనం అందరం జారుడు బండ అది ఆడే ఉంటాం కదా, అందరికీ తెలుసు జారుడు బండ. అయితే మనం పైనుంచి కింద ఫ్లో అవుతున్నాం, జారుడు బండ నుంచి కిందికి వెళ్తున్నప్పుడు జస్ట్ కూర్చుంటే చాలు మనకు ఆ జారుడు బండే తీసుకెళ్తుంది. మనం ఏ కైండ్ ఆఫ్ ఎనర్జీ అప్లై చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ కూర్చుంటే చాలు మనం ఈజీగా ఫ్లో అవుతూ వెళ్ళిపోతాం. అదే ఆ జారుడు బండ పట్టుకొని, అదే స్టెప్స్ ఎక్కి కాకుండా జారుడు బండని పట్టుకొని మనం పైకి ఎక్కాలి అని అంటే మనకు కొంచెం ఎనర్జీ అయితే కావాలి కదా. దాన్ని ఎక్కాలి అంటే ఎనర్జీ అయితే కావాలి. ఫ్లో అవ్వడం ఈజీగానే వెళ్ళిపోయాం, మళ్ళీ అదే జారుడు బండ మీద నుంచి ఎక్కి పైకి ఎక్కాలి అంటే మనకు కొంచెం సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అయితే కావాలి కదా. సో ఇప్పుడు అదే ప్రాసెస్ ని జస్ట్ అది ఎగ్జాక్ట్ ఎగ్జాంపుల్ అయితే కాదు, నేను జస్ట్ ఎనర్జీ రిక్వైర్మెంట్ అంటే ఏంటిది అనేది చెప్పడానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఈ ప్రాసెస్ అన్నిట్లో ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఆన్సర్ చెప్తాను చూడండి. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్. యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ లో మనకు ఎనర్జీ అనేది కావాలి. ఆ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏటీపీ, అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఆ ఎనర్జీని ఏటీపీ అంటారు. ఆ ఏటీపీ అనే ఎనర్జీ ఉంటేనే యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతుంది మన బాడీలో. అయితే దీనికి యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ కి ఏంటిది, దీనికి ఎనర్జీ ఎందుకు కావాలి అంటే, ఇక్కడ మెటీరియల్ ఏం చేస్తుంది ట్రాన్స్పోర్ట్ లో మనకు ఏటీపీ అనేది కావాలి. ఏటీపీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. అయితే దీంట్లో ఏం జరుగుతుందంటే, మెటీరియల్స్ ఉంటాయి కదా, మెటీరియల్స్ మాలిక్యూల్స్ ఉంటాయి కదా, ఇందులో మాలిక్యూల్స్ అనేవి లో కాన్సన్ట్రేషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్ కి వెళ్ళడానికి ట్రై చేస్తాయి అన్నమాట. అంటే అలా వెళ్ళడానికి అంటే వెళ్తాయి, లో కాన్సన్ట్రేషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్ కి వెళ్తాయి. అలా వెళ్ళేటప్పుడు దట్ ఈస్ అగేన్స్ట్ ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్. అగేన్స్ట్ గా వెళ్ళేటప్పుడు వాటికి డెఫినెట్ గా ఎనర్జీ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. ఎనర్జీని అబ్జార్బ్ చేసుకొని అవి ఎనర్జీని తీసుకుని అవి లో కాన్సన్ట్రేషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్ కి వెళ్తాయి. దట్ ఈస్ the molecules are moving from lower concentration to the higher concentration against the concentration gradient by using the energy in the form of ATP. నెక్స్ట్ ఆప్షన్ లో ఏముంది, ఆస్మోసిస్ అనేది ఉంది. సో ఆస్మోసిస్ అనేది అది కూడా ఒక ప్రాసెస్. దాంట్లో ఏం జరుగుతుందంటే, ఏ కైండ్ ఆఫ్ ఎనర్జీ అయితే అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆస్మోసిస్ లో. దీంట్లో ఏం జరుగుతుందంటే, మాలిక్యూల్స్ హయ్యర్ కాన్సన్ట్రేషన్ నుంచి లోవర్ కాన్సన్ట్రేషన్ కి వెళ్తాయి అన్నమాట, టువర్డ్స్ ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్. అంటే కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ ఎటు సైడ్ ఎక్కువ ఉంటే అటు సైడ్ వెళ్ళిపోతాయి, అలా ఫ్లో అవుతూ వెళ్ళిపోతాయి. హయ్యర్ కాన్సన్ట్రేషన్ ఉంటే దాని నుంచి లోవర్ కాన్సన్ట్రేషన్ ఎటు సైడ్ ఉంటే అటు సైడ్ ఆ మాలిక్యూల్స్ అనేది మూవ్ అవుతాయి. బట్ ఒక్కటి ఏంటిదంటే, దీంట్లో మనకు సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ అనేది ఉంటుంది ఆస్మోసిస్ లో. త్రూ ఈ హై కాన్సన్ట్రేషన్ నుంచి లోవర్ కాన్సన్ట్రేషన్ కి వెళ్ళాలి అంటే ఫస్ట్ అది సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ ని క్రాస్ చేసుకుంటూ వెళ్ళాలి, అది ఆస్మోసిస్. పాసివ్ డిఫ్యూజన్ అంటే కూడా అంతే. ఇది కూడా హయ్యర్ కాన్సన్ట్రేషన్ నుంచి లోవర్ కాన్సన్ట్రేషన్ కి వెళ్తాయి. దీనికి ఏ కైండ్ ఆఫ్ ఎనర్జీ అయితే అవసరం లేదు, ఇది కూడా టువర్డ్స్ ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్. డిఫ్యూజన్ కూడా ఆస్మోసిస్ లాంటిది, బట్ ఏంటిదంటే ఇది హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్ కి వెళ్ళేటప్పుడు అవి కొంచెం డిఫ్యూజ్ గా ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు ఇక్కడ ఆస్మోసిస్ లో ట్రాన్స్పోర్టేషన్స్ లో పార్టికల్స్ అనేవి డిఫ్యూజ్ అవ్వవు, కానీ డిఫ్యూజన్ లో హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్ కి వెళ్ళి ఆ పార్టికల్స్ మాలిక్యూల్స్ లేదా అయాన్స్ ఏవైతే డిఫ్యూజ్ అవుతున్నాయో, ఏవైతే ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయో అవి డిఫ్యూజ్ అవుతాయి ఆ మీడియం, ఏ మీడియంలో అయితే ట్రాన్స్ఫర్ అవుతున్నాయో ఆ మీడియంలో అవి డిఫ్యూజ్ అవుతాయి. క్వశ్చన్స్ నెక్స్ట్ చూద్దాం. ఇన్ సెల్ ప్రోటీన్ సింథసిస్ అకర్స్ ఇన్. అయితే సెల్ లో ప్రోటీన్ సింథసిస్ ఎక్కడ జరుగుతుంది? సో ఇవన్నీ మనకు సెల్ లో ఉండే ఆర్గనైల్స్. వీటన్నిటిలో ఇచ్చిన ఆప్షన్స్ లో ప్రోటీన్ సింథసిస్ ఏ సెల్ ఆర్గనైల్ లో జరుగుతుంది అనేది క్వశ్చన్.
ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? ఆప్షన్ ఏ మైటోకాండ్రియా, ఆప్షన్ బి న్యూక్లియస్, ఆప్షన్ సి లైసోసోమ్, ఆప్షన్ డి రైబోసోమ్స్. అయితే ప్రోటీన్ సింథసిస్ దేంట్లో జరుగుతుందంటే రైబోసోమ్స్ లో జరుగుతుంది. ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. రైబోసోమ్స్ లో ప్రోటీన్ సింథసిస్ ఎలా జరుగుతుంది? అయితే రైబోసోమ్స్ లో మెయిన్లీ ఏముంటాయి? ఆర్ఎన్ఏ ఉంటుంది అండ్ ప్రోటీన్ ఉంటుంది. ఆర్ఎన్ఏలో ఎంఆర్ఎన్ఏ మెసెంజర్ ఆర్ఎన్ఏ ఉంటుంది. అయితే ఈ రైబోసోమ్ ఏం చేస్తుంది? ఆ మెసెంజర్ ఆర్ఎన్ఏ అబ్జార్బ్ చేసి రీడ్ అంటే చదువుతుంది. ఏంటిది దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటిది అని చదువుతున్నాను. దాని జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, ఆ మెసెంజర్ ఆర్ఎన్ఏ యొక్క జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ని చదివి అబ్జార్బ్ చేసి అది ఏం చేస్తుంది రైబోసోమ్స్ అంటే ఆహా ఇదా సంగతి అని చెప్పి అది అమైనో యాసిడ్స్ ఉంటాయి కదా, అమైనో యాసిడ్స్ అన్నిటిని అసెంబుల్ చేసి ఒక దగ్గరికి అసెంబుల్ చేసి ఒక పాలీపెప్టైడ్ చైన్ గా ఫామ్ చేస్తుంది. పాలీపెప్టైడ్ చైన్ గా ఫామ్ చేస్తుంది. అది మనకు ప్రోటీన్ ఇస్తుంది. అంటే అది ఆ పాలీపెప్టైడ్ చైన్ ప్రోటీన్ ఇస్తుంది. ప్రోటీన్ ఇస్ అ పాలీపెప్టైడ్ చైన్. అయితే ఆ పాలీపెప్టైడ్ చైన్ ప్రోటీన్ గా ఫామ్ అవుతుంది. అండ్ ఈ ప్రాసెస్ ఉందా, ఈ ప్రాసెస్ అంతా దేంట్లో జరుగుతుందంటే రైబోసోమ్ లో జరుగుతుంది. ఆ ప్రాసెస్ కి నేమ్ ఒకటి ఉంటుంది కదా, జరిగే ప్రాసెస్ కి ఆ ప్రాసెస్ నేమ్ ట్రాన్స్లేషన్. అయితే ఒక క్వశ్చన్, ఇంకో క్వశ్చన్ ఏంటిదంటే ట్రాన్స్లేషన్ అనే ప్రాసెస్ ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ జరుగుతుందంటే ప్రోటీన్ రైబోసోమ్ లో జరుగుతుంది. ట్రాన్స్లేషన్ ప్రాసెస్ లో ఏం సింథసైజ్ అవుతుంది? ప్రోటీన్ సింథసైజ్ అవుతుంది. ఓకేనా? మెసెంజర్ ఆర్ఎన్ఏ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ని ఎన్కోడ్ చేసి రైబోసోమ్ అమైనో యాసిడ్స్ అన్నిటిని అసెంబుల్ చేసి ఒక పాలీపెప్టైడ్ చైన్ గా ఫామ్ చేస్తుంది. ఆ పాలీపెప్టైడ్ చైన్ ప్రోటీన్. ఓకే, ఈజీగా ఉంది కదా రైబోసోమ్స్ ఫంక్షన్. నెక్స్ట్ మైటోకాండ్రియా ఏం చేస్తుందంటే అది ఎనర్జీని జనరేట్ చేస్తుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏటీపీ అండ్ మైటోకాండ్రియా సెల్ గ్రోత్ కి కూడా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ న్యూక్లియస్ ఏం చేస్తుందంటే న్యూక్లియస్ అనేది సెల్ మధ్యలో ఉంటుంది, సెంటర్ లో ఉంటుంది. అండ్ ఆ సెంటర్ లో ఉండి చుట్టూ ఉన్న ఆర్గనైజ్ ఫంక్షన్ ని కంట్రోల్ చేస్తుంది. అండ్ ఈ న్యూక్లియస్ లో డిఎన్ఏ కూడా ఉంటుంది. న్యూక్లియస్ సెంటర్ లో ఉంటుంది, దాంట్లో డిఎన్ఏ ఉంటుంది. అండ్ చుట్టూ ఉన్న ఆర్గనల్స్ అన్ని ఉంటాయి కదా, వేరే వేరే ఏంటివి రైబోసోమ్స్, లైసోసోమ్, ఈ మైటోకాండ్రియా వీటన్నిటి ఫంక్షన్ ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అండ్ లైసోజోమ్ ఏం చేస్తుందంటే ఆ లైసోజోమ్స్ లో కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి. ఆ ఎంజైమ్స్ ని మనం హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ అంటాం. అయితే ఆ హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ ఏం చేస్తాయంటే మన బాడీలో మనం తీసుకునే ఫుడ్ లో కానీ దేనికన్నా మన బాడీలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, లిపిడ్స్, ఫ్యాట్స్ అవన్నీ ఉంటాయి కదా. సో వాటిని అన్నిటిని ఈ లైసోసోమ్ లో ఉండే ఆ హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ అవన్నీ వాటిని డైజెస్ట్ చేస్తాయి. సో లైసోజైమ్ లో హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ ఉంటాయి. ఆ హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ మన బాడీలో ఉండే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, లిపిడ్స్ వాటన్నిటిని డైజెస్ట్ చేస్తుంది. వీటి ఫంక్షన్స్ ఇవన్నీ ఉండేవి ఎక్కడ? న్యూక్లియస్ సారీ సెల్ లోనే ఉంటాయి. నెక్స్ట్, విచ్ అయాన్ ఈజ్ ఇన్ హైయెస్ట్ కాన్సన్ట్రేషన్ ఇన్ ద సెల్స్? అయితే సెల్స్ లో ఎక్కువ కాన్సన్ట్రేషన్ లో ఉండే అయాన్ ఏంటిది? సింపుల్ క్వశ్చన్. అయితే ఎక్కువగా ఉండేది సెల్ లోపల. అడిగే క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. సెల్ లోపల ఉండేది ఎక్కువగా మనకు పొటాషియం అనేది ఎక్కువగా ఉంటుంది సెల్ లోపల. అండ్ విచ్ అయాన్ ఈజ్ ఇన్ హైయెస్ట్ కాన్సన్ట్రేషన్ అవుట్ సైడ్ ఆఫ్ ది సెల్? ఈ పొటాషియం ఏమో సెల్ లోపల ఎక్కువగా ఉంటుంది. అండ్ సెల్ బయట అవుట్ సైడ్ ద సెల్ ఏది ఎక్కువ ఉంటుందంటే సోడియం. సోడియం ఇస్ ఇన్ ద హైయెస్ట్ కాన్సన్ట్రేషన్ అట్ అవుట్ సైడ్ ఆఫ్ ది సెల్. అవుట్ సైడ్ ఆఫ్ ది సెల్ లో సోడియం ఎక్కువ ఉంటుంది. అందుకని మనకు నార్మల్ గా ఏం చెప్తారంటే సాల్ట్ ఎక్కువగా తీసుకోవద్దు, బికాస్ సాల్ట్ సోడియం ఉంటుంది కాబట్టి. మన బాడీలో ఎంత కావాలో అంత సోడియం ఆల్రెడీ ఉంటుంది. ఈ సాల్ట్ ఏంటంటే మనం తీసుకునేది ఎక్సెస్ అని. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిది? 41 క్వశ్చన్. హౌ మెనీ క్రోమోజోమ్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఏ హ్యూమన్ సెల్? అయితే హ్యూమన్ సెల్ లో ఎన్ని నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి అనేది క్వశ్చన్ అన్నమాట. ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? ఆప్షన్ ఏ 24, ఆప్షన్ బి 46, ఆప్షన్ సి 48, ఆప్షన్ డి 96. అయితే మన హ్యూమన్ సెల్ అంటే మన బాడీలో సెల్స్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి? సింపుల్ క్వశ్చన్. ఆప్షన్ బి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. 46 క్రోమోజోమ్స్ ఉంటాయి మన బాడీలో. వాటిని 23 గా డివైడ్ చేస్తారు. అదంతా క్లాసిఫికేషన్, అది వేరే ఉంటుంది. ఎప్పుడైనా ఇంకా ఎంసీక్యూస్ లో వస్తే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, అంటే ఒక్కొక్కటి వస్తూనే ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ 42 క్వశ్చన్ ఏంటిది? పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ ఈజ్?
అయితే సెల్ లో పవర్ హౌస్ ఏది అంటే పవర్ ని జనరేట్ చేసేది. పవర్ మీన్స్ ఎనర్జీని జనరేట్ చేసేది. మన బాడీకి ఎనర్జీని ఇచ్చేది ఏది? పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ ఏది? ఇచ్చిన ఆప్షన్స్ ఏంటిది? గోల్జీ apparatus, ఆప్షన్ బి లైసోసోమ్స్, ఆప్షన్ సి మైటోకాండ్రియా, ఆప్షన్ డి న్యూక్లియస్. అయితే కరెక్ట్ ఆన్సర్ ఏంటిది? సారీ. ఓకే. నా ఫోన్ కెమెరా కొంచెం కదిలిందనమాట. ఈ కొంచెం సెకండ్స్ మీ టైం వేస్ట్ అయింది. ఐయామ్ రియల్లీ సారీ. ఓకే. పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ ఏంటిది ఇప్పుడు దీంట్లో? ఆప్షన్ సి మైటోకాండ్రియా. నేను వీడియో స్టార్ట్ అవుతున్నప్పటి నుంచి చెప్తూనే ఉన్నాను. ఆప్షన్ సి మైటోకాండ్రియా. మైటోకాండ్రియా ఎనర్జీని జనరేట్ చేస్తుంది. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏటీపీ అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఆ ఫార్మ్ లో ఎనర్జీని జనరేట్ చేసేది మైటోకాండ్రియా. అండ్ మైటోకాండ్రియాలో ఎనర్జీ మాత్రమే కాదు రెస్పిరేషన్ కూడా జరుగుతుంది. అంటే రెస్పిరేషన్ అనేది ఒక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ కదా! రెస్పిరేషన్ జరగడం వల్లనే మనకు ఎనర్జీ అనేది వస్తుంది. అండ్ 43 నెక్స్ట్ క్వెషన్. హార్డెస్ట్ కనెక్టివ్ టిష్యూ ఈజ్ అయితే మన బాడీలో హార్డెస్ట్ కనెక్టివ్ టిష్యూ ఏది అనేది క్వెషన్. ఆప్షన్ ఏ లింఫ్, ఆప్షన్ బి బోన్, ఆప్షన్ సి బ్లడ్, ఆప్షన్ డి అడిపోస్. అయితే ఎగ్జామ్స్ లో ఇలాంటి క్వెషన్స్ అడిగితే ఇంత టైం వేస్ట్ అయితే అసలు చేయకండి. హార్డెస్ట్ అడిగారు కాబట్టి లింఫ్ హార్డా? కాదు. అది ఒక ఫ్లూయిడ్. బోన్ అనేది ఎస్ అది హార్డ్ గా ఉంది. బ్లడ్ అనేది ఫ్లూయిడే. అడిపోస్ అనేది అడిపోస్ టిష్యూ సాఫ్ట్ గా లూజ్ గా అండ్ ఫైబ్రస్ గా ఉంటుంది. అది కూడా హార్డ్ గా ఉండదు. అందుకనే ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. హార్డెస్ట్ కనెక్టివ్ టిష్యూ ఏంటిది? బోన్. బోన్ కొంచెం హార్డ్ గా ఉంటుంది కాబట్టి. అండ్ మీ అందరికీ ఒక క్వశ్చన్ దిస్. ద యూనివర్సల్ డోనర్ బ్లడ్ గ్రూప్ ఇది అంటే మన బ్లడ్ గ్రూప్ లో యూనివర్సల్ డోనర్ ఏది? ఆప్షన్ ఏ ఏ, ఆప్షన్ బి బి, ఆప్షన్ సి ఏది, ఆప్షన్ డి ఓ. అయితే దీంట్లో యూనివర్సల్ డోనర్ ఏది అనేది మీకు తెలిస్తే కమెంట్ చేయండి. నేను చాలా సింపుల్ క్వశ్చన్ ని అడిగాను. ఎందుకు అంటే ఇంత సింపుల్ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఆన్సర్ చేయాలి అని నేనైతే ఇంత సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నాను. అయితే ఆ, ఇంత సింపుల్ క్వశ్చన్ అడిగే రీజన్ మీరందరూ కమెంట్ ఎందుకు చేయాలి అని అంటే నాకు కొంచెం బూస్టప్ అన్నమాట. నాకు ఇంతమంది నా వీడియోస్ చూస్తున్నారు. ఇంతమందికి యూజ్ అవుతుంది. జస్ట్ చూసి వదిలేస్తున్నారు అనే దానికంటే ఎండ్ వరకు ఇంతమంది చూసి ఇంతమంది కమెంట్ చేస్తున్నారు అండ్ ఇంతమందికి మన వీడియో యూజ్ అవుతుంది అనేది ఒక చిన్న బూస్టప్ లాంటిది నాకు కూడా. అంటే మన ఈ ఛానల్ నుంచి అంటే మనం ఏం డబ్బులు అలాంటివి ఏం సంపాదించలేము. కాబట్టి చిన్న బూస్టప్ లాంటిది. అండ్ నేను చదువుకున్న టైంలో అయితే నాకు ఇలా హెల్ప్ చేయడానికి ఎవరూ లేరు. ఇలాంటి ఛానల్స్ అయితే మన సౌత్ సైడ్ ఒక్కటి కూడా దొరకదు. అందుకని నాదేమో పెద్ద ఛానల్ అని నేను అనట్లేను. బట్ చిన్న చిన్నగా నేను స్టార్ట్ చేస్తున్నాను. అండ్ మెల్లగా ఇది గ్రో అయ్యే కొద్దీ నేను దీంట్లో కొంచెం డెవలప్మెంట్స్ అయితే చేస్తూనే ఉంటాను. ఇప్పటికి ఇలా ఉంది. ఇలా రన్ అయితుంది మన ఛానల్ అయితే. సో సపోర్ట్ చేస్తే మీలాంటి వాళ్ళు చూస్తున్న వాళ్ళు సపోర్ట్ చేస్తే డెఫినెట్‌గా ఈ ఛానల్ గ్రో అవుతుంది. అండ్ ఆహ్, గ్రో అవ్వాలి అంటే మీరేం చేయాలి? సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ చేయాలి అండ్ డెఫినెట్‌గా ఈ క్వెషన్‌కి ఆన్సర్ అయితే కామెంట్ చేయాలి. ఓకేనా? అండ్ మీ ప్రిపరేషన్‌ని ఎక్కడ ఆపకండి. కంటిన్యూ చేయండి. అండ్ డోంట్ గెట్ డీమోటివేటెడ్. ఓకేనా? చదవండి. డెఫినెట్‌గా ఎగ్జామ్ క్రాక్ చేయండి. ఆల్ ది బెస్ట్.